హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సరే అండి, ఈరోజు టాపిక్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్స్ ఎలా చేస్తామండి? సేమ్ ఎడిషన్ లాగే రైట్ నుంచి లెఫ్ట్కి చేసుకొని వెళ్తాం. కానీ నేను చెప్పబోయే ట్రిక్ లెఫ్ట్ నుంచి రైట్కి చేసుకొని వెళ్తాము. ఎటు నుంచి చేస్తామండి? లెఫ్ట్ నుంచి రైట్కి చేసుకెళ్తాము. ఇది ఒక్క ట్రిక్ కాదండి, 2 ట్రిక్స్ ఉన్నాయండి నా దగ్గర. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ట్రిక్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. యాక్చువల్గా మనం బారో సబ్స్ట్రాక్షన్స్ వచ్చేస్తే మనం ఎలా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చూడండి. సరే, నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు చూడండి, అసలు బారో సబ్స్ట్రాక్షన్స్ మనం ఎలా చేస్తాము? ఇక్కడ 6 ఉంది కదా, సో 6లో నుంచి 9 మనం తీలాం. 6లో నుంచి 9 తీలాం. సో ఏం చేస్తాం, మనం ఇక్కడ నుంచి బారో చేసుకుంటాం. అంటే ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ 16 అవుతుంది. అంతేనా? 16లో నుంచి 9 తీసేస్తే ఎంత? 7. ఓకే, నెక్స్ట్ 4 ఉంది. 4లో నుంచి 5 తీయగలమా? తీయలేం. సో ఇక్కడ నుంచి తెచ్చుకుంటే 14. 14లో నుంచి 5 తీసేస్తే ఎంత? 9. 97. ఇలా అప్పుడు ఇక్కడ ఆల్రెడీ అయిపోతుంది, ఇక్కడ 3 ఉంటుంది. 3లో సో చూసారా, ఇలా చేసే కన్నా ఇంకో ట్రిక్ చెప్తాను నేను. సింపుల్ ట్రిక్స్ అనమాట. మన పిల్లల చేత బాగా ప్రాక్టీస్ చేయించారనుకోండి, వాళ్ళు ఈజీగా చెప్తారనమాట. సేమ్ ఎడిషన్స్ లాగే, సేమ్ ఇప్పుడు మనం ఎడిషన్స్ ముందు వీడియోలో మనం ఎలా చూసుకున్నామో సేమ్ ఇది కూడా అదే విధిగా చేయాలన్నమాట. ఫస్ట్ నేను 2 డిజిట్స్ తీసుకుంటాను, ఆ తర్వాత 3, తర్వాత 4 చూస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను 2 డిజిట్స్ తీసుకుంటున్నాను, చూడండి. నేను 2 డిజిట్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, ఏం చెప్పాను మీకు? లెఫ్ట్ నుంచి రైట్కే మనం చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పాను. లెఫ్ట్ టు రైట్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం? లెఫ్ట్. 3లో నుంచి 2 తీసేస్తే ఎంతండి? 1. ఇక్కడ ఏముంది? 6, 4. ఇప్పుడు చెప్పండి, 16లో నుంచి 4 తీయడం ఈజీయే కదా. 16లో నుంచి 4 తీసేస్తే ఎంతండి? 6లో నుంచి 4 తీయండి పోను, అంతే. కాకపోతే 6లో నుంచి 4 తీసేస్తే ఎంతండి? 2 అండ్ ఉంది కాబట్టి 1 ఆన్సర్. ఓకే, అర్థమైందండి. ఇది కాకుండా కొంచెం హై నెంబర్ తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సరే అండి, 3 డిజిట్స్ తీసుకున్నాను ఎగ్జాంపుల్, చూడండి. మన రూల్ ఏంటి? లెఫ్ట్ టు రైట్ కాబట్టి చూడండి, 3లో నుంచి 2 తీసేస్తే 1. ఇక్కడ 94 ఉంది కాబట్టి మనం 94 వేసుకుంటాం. 194. నెక్స్ట్ 89. ఓకేనా? మనం మైనస్ చేయాలి. ఇప్పుడు చూడండి, 90లో నుంచి 8 తీసేస్తే ఎంతండి? 11. ఓకే, ఇక్కడ ఏముంది? 4, 9. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు 140లో నుంచి 9 తీసేయచ్చు కదండి. 140లో నుంచి 9 తీసేయడం ఈజీయే కదా. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందండి? చూడండి, 140లో నుంచి 9 తీసేస్తే ఎంత? 105. బారో సబ్స్ట్రాక్షన్స్ మనం ఈజీగా చేయొచ్చు కదండి. సో నేను ఇంకోటి, ఇప్పుడు 3 డిజిట్స్ అయింది కదండి, 4 డిజిట్స్ కూడా తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది కొంచెం. ఓకే అండి, 4 డిజిట్స్ తీసుకున్నాను కదండి, చూడండి. ఇప్పుడు మీరే లెఫ్ట్ టు రైట్ కదా. ఓకే, 9లో నుంచి 8 తీసేస్తే ఎంతండి? 1, 3, 6, 4, 9, 7, 9 మైనస్. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటండి? లెఫ్టే కదా, లెఫ్ట్ తీసుకుంటాం. 30లో నుంచి 9 తీసేస్తే ఎంతండి? 4, 464, 79 మైనస్ కదండి. ఏం చేయాలి ఇప్పుడు? లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్ తీసుకుంటాం. 46లో నుంచి 7 తీసేస్తే ఎంతండి? 39. నెక్స్ట్ ఏముంది? 4, 9. ఓకే, ఇప్పుడు 394లో నుంచి 9 తీసియండి. కాకపోతే 94లో నుంచి 9 తీయండి. 94లో నుంచి 9 తీసేస్తే ఎంతండి మనకి? 385. ఎంతండి ఆన్సర్? 385 వచ్చిందండి. ఇప్పుడు చెప్పండి నాకు, 9364లో నుండి 8979 తీయడం కష్టమా? 394లో నుంచి 9 తీయడం కష్టమా? ఇదే కదండి కష్టం. సింపుల్ ట్రిక్ అర్థమైందండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకో మెథడ్ చెప్తానన్నాను కదండి, అది కాంప్లిమెంట్ మెథడ్ అనమాట. కాంప్లిమెంట్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. రండి, కాంప్లిమెంట్ అంటే ఏంటి? అసలు కాంప్లిమెంట్ అంటే మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలండి. నేను చెప్తాను, అవి మనం గుర్తుపెట్టుకుంటే మనం అది కూడా ఈజీగా చేయొచ్చు. చూడండి, 1 కాంప్లిమెంట్ ఎంతండి? 9. ఏంటి 1కి 9 అని చూస్తున్నారా? చెప్తాను చూడండి. 2కి కాంప్లిమెంట్ ఎంత? 8. 3కి
7. నెక్స్ట్ 4కి 6, 5కి కాంప్లిమెంట్ 5, 6 కాంప్లిమెంట్ 4, 7 కాంప్లిమెంట్ 3, ఓకే. 8 కాంప్లిమెంట్ 2, 9 కాంప్లిమెంట్ 1. ఓకే, ఏంటి అని చూస్తున్నారా? ఒక్కసారి చూడండి. 1 + 9 ఎంత? 10. 2 + 8 10, 3 + 7 10, 4 + 6 10, 5 + 5 10, 6 + 4 10, 10, 8 + 2 10, 9 + 1 10. ఇప్పుడు అర్థమైందండి కాంప్లిమెంట్ అంటే ఏంటో. మనకి ఒక నెంబర్ తీసుకున్నాం అనుకోండి, దానికి 10 ఈక్వల్ అవ్వాలంటే ఏ నెంబర్తో యాడ్ చేస్తామని 10 ఈక్వల్ అవుతుంది? చూడండి, 1కి 9 యాడ్ చేస్తేనే కదండి 10 అవుతుంది, 2కి 8 యాడ్ చేస్తేనే కదండి 10 అవుతుంది, 3కి 7 యాడ్ చేస్తేనే కదా 10 అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనము ఈ సబ్స్ట్రక్షన్స్ కూడా ఇది కూడా మనం ఎలా చెప్పుకుంటాము? లెఫ్ట్ టు రైటే చెప్పుకుంటాం అనమాట. సరే, ఒకసారి చూడండి. 8లో నుంచి 3 తీస్తే ఎంతండి? 5. ఓకే, 4లో నుంచి 9 తీయగలమా? తీయలేం. సో ఈ 9 కాంప్లిమెంట్ ఎంతండి? 9 కాంప్లిమెంట్ ఎంత? 1. ఓకేనా? 4 + 1 ఎంత? 5. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైన్లో కాంప్లిమెంట్ చేసినప్పుడు ముందు వచ్చిన దానికి ఆన్సర్లో నుంచి 1 తీయాలి, 1 మైనస్ చేయాలి. 5 - 1 ఎంతండి? 4. నెక్స్ట్ ఎంత? 5. ఆన్సర్ ఎంతండి? 45. బాగా మైండ్ పెట్టి విన్నాము అనుకోండి, ఆటోమేటిక్గా ఈజీగానే ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకో ఐడియా వస్తుందండి. నేను అది కూడా చెప్తాను చూడండి. ఇగోండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. 3లో నుంచి 2 తీసేస్తే ఎంతండి? 1. 6లో నుంచి 9 తీయగలమా? తీయలేం. 9కి కాంప్లిమెంట్ ఎంతండి? మళ్ళీ 9కి కాంప్లిమెంట్ ఎంత? 1. 6 + 1 ఎంతండి? 7. ఏం చెప్పారు? రూల్ ఏంటి? మనం ఏ లైన్లో అంటే కాంప్లిమెంట్ చేస్తామో ఆ ముందు లైన్లో -1 చేయాలి. అంటే ఆన్సర్ వచ్చింది చూస్తే దానికి -1 చేయాలి. 1కి -1 చేస్తే ఎంతండి? 0 కదా? 0 0 7. ఆన్సర్ ఎంతండి? 7. ఓకే, అర్థమైందా? 3 డిజిట్స్ కూడా చెప్తానండి, ఒకసారి చూడండి. సరే చూడండి, 4లో నుంచి 2 తీసేస్తే ఎంతండి? 2. 3లో నుంచి 9 తీలాం. 9కి కాంప్లిమెంట్ ఎంత? 1. అవును కదండి? అప్పుడు 3 + 1 ఎంత? 4. మనం ఈ లైన్లో కాంప్లిమెంట్ చేసామంటే ముందు లైన్ నుంచి ఏం చేయాలి? -1 అని చెప్పాను కదండి. 2 - 1 ఎంత? 1. దీన్ని ఏం చేయాలి? ఒకటి 1 మైనస్ చేయాలి. సో 2 - 1 ఎంత? 1. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 వేసుకుంటాం. 9లో నుంచి 8 తీసేస్తే ఎంతండి? 1. 141 ఈజ్ ద ఆన్సర్. 4 డిజిట్స్ కూడా చెప్తానండి నేను. ఒకసారి నేను 4 డిజిట్ ఎగ్జాంపుల్ కూడా ఓకే. 8లో నుంచి 4 తీసేస్తే ఎంతండి? 4. ఓకే, 4లో నుంచి 8 తీయగలమా? తీయలేం. 8కి కాంప్లిమెంట్ ఎంత మనకి ఇక్కడ? 8కి కాంప్లిమెంట్ ఈజ్ 2. 4 + 2 ఎంతండి? 6. ఇక్కడ కాంప్లిమెంట్ చేసామంటే ఇక్కడ ఏం చేయాలి? -1 చేయాలి కదా? అంటే 4 - 1 ఈజ్ 3 కదా? ఓకేనా? నెక్స్ట్ 3లో నుంచి 7 తీయగలమా? తీయలేం. 7కి కాంప్లిమెంట్ ఎంతండి? 3. 3 + 3 ఎంత? 6. ఇక్కడ కాంప్లిమెంట్ చేసామంటే ఇక్కడ ఏం చేయాలి? 1 మైనస్ చేయాలి కదా? సో 5. ఓకే, 2లో నుంచి 9 తీయగలమా? తీయలేం. 9కి కాంప్లిమెంట్ ఎంతండి? 1. 9కి కాంప్లిమెంట్ ఎంత? 1. 2 + 1 ఎంత? 3. సో ఇక్కడ కాంప్లిమెంట్ చేసామంటే మనం ముందు నెంబర్కి ఏం చేయాలి? -1 చేయాలి, అంటే 5. ఓకేనా? టోటల్ ఆన్సర్ వచ్చేసి ఎంత? 3553. ఓకేనా? 3553 ఇస్ ద ఆన్సర్. అర్థమైందండి? ఇంకా ఇలాంటి ట్రిక్స్ చాలా చెప్తూ ఉంటానండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది అంటే కనుక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.